హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సన్నీ సోనీ కిచెన్ వ్లాగ్స్. ఇవాళ మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాంట్లో కుక్కర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో ఆయిల్ వేసుకొని గరం మసాలా అండ్ బగారాకు వేసుకొని బాగా వేయించుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక దాంట్లో పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుకొని దాంట్లో చికెన్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత చికెన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. దాంట్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా పోయే వరకు బాగా కలుపుతూ ఉండాలి. దాంట్లోనే కారం, ధనియాల పొడి, ఉప్పు తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్. పెరుగు వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుతూ ఉండాలి. దాని తర్వాత మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీనిపైన. తర్వాత 5 minutes ఆగి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. అండ్ కుక్కర్ మూత పెట్టాలి ఫ్రెండ్స్, విజిల్స్ పెట్టుకోవద్దు. తర్వాత కర్రీ అయిందో లేదో చూసి మనం గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత క్వాంటిటీ ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి కర్రీస్ మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.